మొత్తానికి నేనైతే ఈ కోడిగుడ్ని ఇలానే పేల్చేయబోతున్నాను ఇప్పుడు. లాస్ట్ టైం నేను గుడ్డు పేల్చడం అని చెప్పి ఒక చిన్న సైజ్ బీభత్సం చేశాను. ఆ దెబ్బకి బేబమ్మ నిద్రలేచి రావడం జరిగింది. నేను ఆమెను బతిలాడుకోవడం జరిగింది. తీరా ఓపెన్ చేసి చూస్తే దాని లోపల పర్రమ్మ పెంట్ అయిపోయింది మొత్తం. దాన్ని ఓపెన్ చేయగానే దాని నుంచి వచ్చిన కంపుకైతే కడుపులో తెరలిచ్చింది. మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసేసి మళ్ళీ రెండోసారి ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. పోయినసారి చేసిన తప్పులు ఈసారి అయితే అస్సలు రిపీట్ చేయను. ఈసారి గుడ్డు పేల్చేదాకా చూస్తాను. బేబం మళ్ళీ వెళ్ళి నిద్రపోయింది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మన దగ్గర ఇంకా గుడ్లు కూడా లేవన్నమాట. దీన్ని చన్నీళ్ళలో వేసేద్దాం. ఇది చన్నీళ్ళలో చల్లారిన వెంటనే దీన్ని తీసుకెళ్లి పగలగొట్టి దీంట్లో పెట్టి దాన్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ లో పెట్టి ఈసారి 10 సెకండ్లు మాత్రమే పెట్టి దాని తర్వాత దాన్ని కట్ చేస్తే పేలిందంటే అమ్మ మీద అయితే ప్రాంక్ చేయబోతాను. లైక్ కొట్టకపోతే కొట్టండి ప్లీజ్. పోయినసారి జరిగినట్టు ఈసారి ఏ తప్పు జరగకుండా కరెక్ట్ గా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. టెంపరేచర్ కరెక్ట్ గా పెట్టాను, టైమర్ కరెక్ట్ గా పెట్టాను, టైం కి గుడ్డును అయితే బయటికి కూడా తీసేసాను. ఇప్పుడైతే గుడ్డును కోసేద్దామా? ఈ గుడ్డును ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు. ఏదో ఒకటి చేసి ఫెయిల్ చేస్తా. ఈ షార్ట్ గా నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.